హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. ఈరోజు చలికాలంలో వచ్చే కఫ్ కోల్డ్ని నియంత్రించడానికి ఒక హెల్తీ డ్రింక్ ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి వాటర్ 2 కప్స్, మిరియాలు 10, తులసి ఆకులు 10 నుండి 12 వరకు, యాలకులు 5, అల్లం కొంచెం, హనీ 1 టేబుల్ స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ బౌల్ పెట్టుకోవాలండి. ఇలా దీంట్లోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది. మిరియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత తరిగిన అల్లం యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. నల్ల మిరియాలు అనేవి పెయిన్ని తొలగించడంలో మరియు శ్వాసకోశ సమస్యలు రాకుండా చేస్తుందండి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకోకుండా చేస్తుంది. ఇప్పుడు 5 యాలకుల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా అనేవి మనకి నోటి దుర్వాసన రాకోకుండా కాపాడుతుందండి. ఇప్పుడు తులసి ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తులసి ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. దీన్ని కొంచెం సేపు బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా బాగా రోలింగ్ బాయిలింగ్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలండి. దీన్ని 1 నిమిషం పాటు ఇలా వదిలేసేయాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని దాంట్లోకి పోసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం 1 టీ కప్ తీసుకోవాలండి. దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ హెల్తీ డ్రింక్ని దాంట్లోకి ఇలా పోసుకోవాలి. తర్వాత కొంచెం తులసి ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకోవాలండి. జీర్ణక్రియ ప్రక్రియకు తేనె మంచి ఉపయోగకారిణి అని చెప్పుకోవచ్చండి. ఇది చర్మ, తలపై మాడుకు సోకే రోగాలను దీనితో నియంత్రించవచ్చండి. ఇప్పుడు మనకి హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయిందండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.